పార్వతీపురం మన్యం జిల్లా బలిజ్పేట మండలం నారాయణపుర గ్రామంలో ఉన్న అతి పురాతనమైన నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఈ ప్రాంత భక్తులనే ఎంతగానో ఆకర్షిస్తుంది. సువర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఈ దేవస్థానం దశాబ్దాల చరిత్ర కలిగి ఉన్నదని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఇక్కడున్న నీలకంఠేశ్వరుని దర్శిస్తే మంచి ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యాలు కలుగుతాయని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అపారమైన నమ్మకం ఉందని ఆలయ అర్చకులు లోకల్ 18కు తెలియజేశారు. ఈ ఆలయం చోళ భూపాల కళింగ రాజైన జటావ సాడుసంగ కాంబోజి గారు 1110 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ సముదాయంలో నీలకంఠేశ్వరు, సంగమేశ్వర, మల్లికార్జున, నలేశ్వర ఆలయాలు ఉన్నాయి. వీటిలో నీలకంఠేశ్వర ఆలయం అత్యంత విశాలంగా శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడింది. ఈ ఆలయంలో ఉన్న 4 శివలింగాలు జటావ కాంగోజి గారు ప్రతిష్ఠింపబడి ఉండటం, అలాగే 4టికి బ్రహ్మసూత్రాలు ఉండటం ఎంతో అరుదైన విషయం. నీలకంఠేశ్వరుని దర్శించుకుంటే అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తారని భక్తులకు అపారమైన నమ్మకం. నారాయణపురం గ్రామం శ్రీ నీలకంఠేశ్వర స్వామి టెంపుల్లో నేను అర్చకుడు పూజారిగా ఇక్కడ చేస్తున్నాను. ఇది నారాయణపురం బలిజ్పేట మండలం పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి, సంగమేశ్వరుడు, మల్లికార్జున స్వామి, నాలీశ్వర స్వామి, ఈ 4 లింగాలు కూడా స్వయంభూ లింగాలు. ఇది 10వ శతాబ్దం 1110 శ్రీ జటావర్క చోళచంద్ర కాంబోజరాజులచే నిర్మించబడిన జ్యోతిర్లింగ శివాలయాలు. ఈ 4 లింగాలు కూడా బ్రహ్మసూత్రాలతో ఉంటాయి. అన్ని కూడా ఈ 4 లింగాలు పెద్దది నీలకంఠేశ్వరుడు, ఆ పక్కనది సంగమేశ్వర స్వామి, అతని పక్కది మల్లికార్జున స్వామి, అతని పక్కది నాలీశ్వర స్వామి. ఈ 4 కూడా స్వయంభూలింగాలు కాంబోజరాజుచే నిర్మించబడినది. శ్రీశకం 1110 సంవత్సరంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామిని యొక్క నారాయణపురం గ్రామంలో నిలిచి ఉన్నది. కావున భక్తులు చాలా మంది ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళు కూడా అష్ట ఐశ్వర్యాలు అన్నీ కలుగుతాయి. ఇక్కడ ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా గోత్రనామావళి బిల్వార్చన, ఈ 30 దినములు కూడా భక్తులు గోత్రనామాలు రాసి వారి యొక్క గోత్రనామం చదివి బిల్వార్చన చేసి మారేడు ధనం వేసి ఉదకం అంటే నీరు, ఆ పరమేశ్వరుడు నీరు వేసి వాళ్ళకి ఈ నెల రోజులు కూడా ఈ కార్తీక మాసం నెల రోజుల దినమును కార్యక్రమాన్ని వేకుజామున 3 గంటల నుంచి 12 గంటల వరకు బిల్వార్చన జరుగుతుంది. తర్వాత అలాగే భక్తులందరూ కూడా పూజా విధానం ఎవరైతే పూజ చేసుకుని వస్తారో వాటిని కూడా ఈ పూజా కార్యం లోపలికి పంపించి పూజా కార్యక్రమాన్ని సక్రంగా చేయించి వాళ్ళకి ఆనందంగా జరిగేలాగా మేము పూజా కార్యక్రమం పూజారి వారి ప్రతిరోజు కూడా ఇలాగే ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి లింగోద్భవాల ముందు రుద్రాభిషేకాలు, పూజలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో నారాయణపురం భక్తులు కూడా చాలా మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ఈ నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకుంటారు. రాత్రి 12 గంటలకి లింగోద్భవాల ముందు నారాయణపురం గ్రామ ప్రజలు అలాగే పక్క ఊర్లు వాళ్ళు అందరూ కూడా వచ్చి 12 గంటలకి ఆ పరమేశ్వరు మీద చెంబుతో ఆ సువర్ణముఖి నది నీరు తీసుకుని వచ్చి ఆ పరమేశ్వరుడికి స్నానం చేస్తారు.